ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒసే నువ్వు నేను సరిగా గమనించలేదు కాని వ్యవహారం చాలా దూరం వెళ్ళిందిలేవే. చూడు ఆ ఇద్దరు ఏకైకలు పకపకలు. త్వరలోనే నీ సంసారం సాగర్లో కలిసిపోయేలా ఉంది. అరికాలలో స్పర్శ ఉండడం మంచి సంకేతం బావా. కండనరాలన్నీ బాగా రెస్పాండ్ అవుతున్నాయి. ఖచ్చితంగా మీరు త్వరలోనే లేచి నడుస్తారు. థ్యాంక్స్ నందిని, నీ మాట నిజమైతే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. అమ్మ గిఫ్టా? ఏం గిఫ్ట్ ఇస్తావు బావా? నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను. ఏమిస్తావు దానికి? నీ ప్రేమనిస్తావా లేకపోతే నా స్థానాన్నిస్తావా? ఏం మాట్లాడుతున్నావు హారిక నువ్వు? ఏం చేస్తున్నావే నువ్వు? కేర్ టేకర్ గా వచ్చి నా భర్తని బొళ్ళో వేసుకుంటున్నావా? హారిక, నన్ను సైడ్ చేసి మీరిద్దరు ఒకటవ్వాలనుకుంటున్నారా? అలా అడుగు. హారిక, మైండ్ యువర్ లాంగ్వేజ్. తప్పుగా మాట్లాడితే చెంప పగలగొడతాను. తప్పు చేస్తోంది మీరిద్దరు, నాకేం తెలియదు అనుకుంటున్నారా? మీ రొమాన్స్ నేను చూడలేదు అనుకుంటున్నారా? హారిక గట్టిగానే తగులుకుంది. ఇది చాలా పెద్ద గొడవ అవ్వాలి దేవుడా. చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు హారిక. రొమాన్స్ ఏంటి? నేను బావకి ట్రీట్మెంట్ చేస్తున్నాను. కాదు, ఆ బంకతో అఖిల్కు దగ్గరవుతున్నావు. వరసైన వాడు కదా అని బళ్ళో వేసుకోవాలనుకుంటున్నావు. స్టాప్ ఇట్ హారిక. ఎంత నీచంగా ఆలోచిస్తున్నావు నువ్వు? నీచమైన పని చేస్తుంది మీ ఇద్దరు. నీకు పెళ్ళైందని నువ్వు మర్చిపోయావు, నువ్వు పెళ్ళైన వాడివని అది మర్చిపోయింది. ఇద్దరూ కలిసి నన్ను మోసం చేద్దామనుకుంటున్నారా? హారిక, నువ్వు పడగవే, అలా నిలది ఇద్దరిని ఉతికి పారే. నీకు వేరే మగాళ్ళెవరూ దొరకలేదా? నా మొగుడే నీకు కావాల్సి వచ్చిందా? అందుకేనా నా ఇంటికొచ్చావు? మంచి ప్లాన్తోనే వచ్చావు. అఖిల్ని ఆస్తిని కొట్టేయాలని పెద్ద ప్లాన్తోనే వచ్చావు. నువ్వు నర్సింగ్ కి ట్రైనింగ్ తీసుకున్నావా? లేక ఇలా పరాయి మగాళ్ళని ఒళ్ళో వేసుకోవడానికి ట్రైనింగ్ తీసుకున్నావా? స్టాప్ ఇట్ హారిక. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అంత చీప్ గా కనిపిస్తున్నానా? నువ్వు అఖిల్కి వైఫ్ కాకముందే నేను అఖిల్ మరదల్ని. తనపై నాకు ఆశ ఉండుంటే నువ్వు ఇంటికి వచ్చుండేదానివే కాదు. మళ్ళీ ఇలా తప్పుడు మాటలు మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. మైండ్ ఇట్. ఏంటే నాకే వేలు చూపిస్తావా? నాకే వార్నింగ్ ఇస్తావా? నువ్వెంత, నీ బతుకెంత? ఆఫ్టర్ ఆల్ నర్సువి, నన్నే బెదిరిస్తావా? ఏయ్ హారిక, భలే కొట్టావే. గొడవ ఇంకా పెద్దది కావాలి. మళ్ళీ కొట్టు. ఇద్దరు కొట్టుకు చావండి. ఇంకొకసారి ఈ రూమ్ వైపు గాని అఖిల్ వైపు గాని వచ్చావంటే చంపేస్తాను. గెట్ అవుట్. అరే నందిని, మనిషివేనా నువ్వు? ఆడదానివేనా? సాటి ఆడపిల్లను కొడతావా? రాక్షసి. నాకే గనక కాళ్ళుండుంటే లేచి నీ చేతులు విరగొట్టేవాణ్ణి. ఛీ! నందిని, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు నందిని? నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి. ఏం జరిగిందో చెప్పు. నిన్నెవరైనా ఏమైనా అన్నారా? చెప్పు నందిని. ప్లీజ్ నన్నేం అడగండి. నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను. సారీ నందిని, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏమైంది అఖిల్? నందిని ఎందుకు ఏడుస్తుంది? వెళ్ళిపోతాను అంటుంది. ఏం జరిగింది? నందినిని హారిక అనకూడని మాటలన్నీ అనింది వదినా. నందిని చెంప మీద కొట్టి గెటౌట్ అని హర్ట్ చేసింది.
హారిక తరపున నేను సారీ చెప్తున్నాను నందిని. నీ తప్పేమీ లేనప్పుడు నువ్వెందుకు వెళ్ళాలి? తన మాటలేం పట్టించుకోకు. హారిక హారిక నందినిని కొట్టావా? అడుగుతున్నది నిన్నే. నందినిని కొట్టావా? కొట్టాను. అయితే ఏంటి? మర్యాదగా సారీ చెప్పు. పని మనుషులకు సారీ చెప్పే అలవాటు నాకు లేదు. ఎవరు పని మనిషి? నందిని నా చెల్లెలు. అయితే ఏంటి? తను అఖిల్కి సర్వీస్ చేయటానికి నర్స్ కాని కదా వచ్చింది. డబ్బుల కోసమే కదా వచ్చింది. నందిని డబ్బుల కోసం వచ్చిందని నీకెవరు చెప్పారు? డబ్బుల కోసం కాకపోతే అఖిల్ కోసం వచ్చిందా? అవును, అఖిల్ కోసమే వచ్చింది. నేను చెప్తేనే వచ్చింది. ఓహో, ఈ ప్లాన్ మీదన్నమాట. ఈ నందినిది కాదన్నమాట. బాగుందక్క. ప్లాన్ ఏంటి? ప్లాన్ చేసినా మీకే ప్లాన్ ఏంటో తెలీదా? సిల్లిగా ఉందక్క. ఓ పక్కన నన్ను నీ చెల్లి అంటూనే ఇంకో పక్క తెలివిగా నీ సొంత చెల్లిని రంగంలోకి దింపుతావా? ఛే! సూపర్ అక్క. నువ్వు సైలెంట్ గా ఉంటే అమాయకురాలివని అనుకున్నాను. ఇంత పెద్ద ప్లాన్ చేస్తావనుకోలేదు. నేను అఖిల్ని నిర్లక్ష్యం చేస్తున్నానని నీ సొంత చెల్లెల్లే ఇంటికి రప్పించి అఖిల్ని బళ్ళో వేసుకోమని చెప్పి అఖిల్ని ఈ ఆస్తిలో వాటాని కొట్టేద్దామనుకున్నావా? హారిక, నోర్మోయ్! పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను వాగడమేంటి అఖిల్? మీ పెద్దదినే స్వయంగా ఒప్పుకుంది కదా నీకోసమే నందినిని పిలిపించాను అని. విషయం నాకు అర్థమైంది. నీకింకా అర్థం కాలేదా అఖిల్? ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ పెద్ద కిలాడీల్లా ఉన్నారు. మగవాళ్ళకి వల వేసి ఆస్తులు కూడబెట్టుకుంటున్నారన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.